మీ పిలుపు ఇక్కడున్న మాకే కాదు, ఫామ్ హౌస్లో వండుకున్న తండ్రి కొడుకులకు కూడా గుండె అదిరేలా వినిపించింది. రహమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఎంఐఎం సోదరులకు, ఈ ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సిపిఐ సిపిఎం కోదండరాం గారికి, ఈరోజు असदुद्दीन ओवैसी साहब कहने की वजह से हमारे साथी एमएलसी साहब यहाँ आके कांग्रेस पार्टी को मदद ऐलान किए। मैं शुक्रिया अदा करना चाहता हूँ असद साहब को। आप सबको पता है, असेंबली में असदुद्दीन ओवैसी साहब ने कहा हम लोग हिमायत नगर गली में बचपन में घूमते हुए तब लोग समझे हम कुछ नहीं बनते, मगर मैं तेलंगाना रियासत के मुख्यमंत्री बना। असदुद्दीन ओवैसी साहब ने विपक्ष के नेता बनकर, माइनॉरिटी और गरीबों का आवाज बनकर आज पूरा दुनिया में सब गरीबों के तरफ से आवाज उठा रहे। మిత్రులారా, ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాడు మీ బిడ్డ మీ బస్తీలోనే పుట్టి మీ బస్తీలోనే పెరిగి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని సిపిఐ సిపిఎం ఎంఐఎం కోదండరాం పార్టీల మద్దతు ఈనాడు రహమత్ నగర్లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాది మంది రోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోని జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు, ఉప ఎన్నికలు వచ్చినాయి, మా సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోయిండు, ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన సతీమణిని గెలిపించండి అని నేను ఒక మాట అడగదలుచుకున్నా.